బీసీల సంక్షేమం రాజకీయ ప్రాధాన్యం టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. గోపాల్ నగరంలో యాదవుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ఆవిర్భవించింది అన్నారు. వారికి చట్టసభలో సమన్వయం కల్పించిందన్నారు. తనను మరోసారి ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రత్యేక వాహనంపై దామచల్ల, షేక్ రియాజ్, రాచగర్ల వెంకటరావులను గోపాల్ నగర్ లో ఊరేగించి గజమాలతో సత్కరించారు. ఈరోజు ఇక్కడ ఒక మంచి యాదవుల మహాసభ మనం పెట్టుకోవాలి. మనం అందరం కూడా ఒకసారి చేసిన పనులు గుర్తుపెట్టుకునేటట్టుగా కార్యక్రమం ఏర్పాటు చేశాం. వెంకట్రావు ఒకటే అన్నాడు, పోయినసారి కూడా మనం ఆ రోజు పెట్టుకున్నాం ఏవన్లో, ఆ రోజు మీకు వేరే ప్రోగ్రాముల వల్ల లేట్ చేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా 7 గంటలకి మన కార్యక్రమానికి మీరు రావాలి అని చెప్పారు. మేము 6:30 కల్లా రెడీగానే ఉన్నాం. ఇంకో కార్యక్రమానికి కూడా పోయాను. కాకపోతే మన వాళ్ళ దగ్గర ఇక్కడ కొంత లేట్ అవటం వల్ల 9 గంటలకి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా కూడా ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఈరోజు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే, మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారితో ఉండేవాళ్ళు యాదవులు కూడా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసేవాళ్ళు. ఏది ఉన్నా కూడా తెలుగుదేశం యాదవులు ఎవరైనా అంటే వాళ్ళు తెలుగుదేశం అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పటి నుంచో అయినా కూడా చెప్తా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదో ఒక అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం కూడా ఇప్పుడుండే రాక్షస పాలన పోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం కసిగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక సైకో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే బాధతో మనం చూస్తాం. ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నవ్వుతాడు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నవ్వుతా దండేస్తాడు. అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు ఒక్క అవకాశం అనే కారణం చేత ఈరోజు అందరూ కూడా ఎన్నుకోవటం, ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించడం మనందరికి కూడా తెలిసిన విషయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పూర్తిగా 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. నవరత్నాల్లో ఎన్నో చెప్పాడు ఆయన. 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మ ఒళ్ళో 2 పిల్లలుంటే 2 పిల్లల్ని చదివిస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే వాళ్ళని చదివిస్తానన్నాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఎన్నో నేను చేయిస్తానని చెప్పాడు. ఎన్నో కార్యక్రమాలు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మీద మనము సంవత్సరానికి వచ్చేకి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అప్పుడు మాయమాటలు చెప్పాడు. ఈరోజు అనేక అబద్ధాలు చెప్పి ఒక్క అవకాశం అని చెప్పేసి ఎక్కిన ఈ సైకో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అమ్మఒడిలో ఈరోజు ఒకరికే ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చాడు. అది కూడా ఎంతమందికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే చాలా మంది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మద్య నిషేధం చేస్తా అన్న వ్యక్తి అది మద్యాన్నే వ్యాపారంగా మార్చుకొని ఈరోజు రాష్ట్రంలో 40,000 మంది ఈరోజు చనిపోవడానికి కారకుడయ్యాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పూర్తిగా ఆ మందు తాగి ఆయన 10 రూపాయలకి కంపెనీలన్నీ కూడా ఆయనే తీసుకొని 10 రూపాయలు తయారు చేసేది 200కి అమ్ముతా, అది చీప్ లిక్కర్ కూడా అమ్ముతా, దాన్ని తాగి ఈరోజు ఎంతోమంది చనిపోవటాలు కూడా మనం చూసామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఎలక్షన్కి ఇదే పద్ధతి. పోయినసారి ప్రతిసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తా అన్నాడు. అంతకుముందు పట్టాలు, దొంగ పట్టాలు ఇచ్చేసి ఆ టైంలో పోటీ చేసి గెలిచాడు. ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు దగ్గరుండి పనిచేసే వాళ్ళు కావాలా, లేకపోతే ఎక్కడో ప్యాకెట్ క్యాష్ను ఆడేవాళ్ళు, మీరు కూడా గోవాకి ఏదైనా పని ఉంటే మీరు గోవాకో శ్రీలంకకో పోయి అక్కడికి ఛార్జీలు తీసుకొని పోయి నాకు ఈ పని ఉందని చెప్పి అడిగే పరిస్థితి కావాలా అనేది కూడా మీరు గుర్తించుకోండి. ఎందుకంటే మనుషులు ఉండరు. మీకు ఏదో సమస్య వస్తుంది, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? ఎత్తుకొని గోవా వెళ్ళాలి, లేకపోతే శ్రీలంక వెళ్ళాలి. అలాంటి వ్యక్తులు కావాలనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పూర్తిగా బెదిరింపులతోటి ఈరోజు జరుగుతూ ఉంది. మన ఎక్కడా లేని ఒంగోలులోనే మన స్థలాలన్నీ కూడా ఎన్ని కబ్జాలు జరిగినాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. బ్రాహ్మణ భూమిని కబ్జాలు చేశారు. ఇక్కడ శాఖలు కొంటుంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తారు పట్టాలు ఇస్తామని చెప్పి.
అదేవిధంగా వేరే వాళ్ళ దొంగ స్టాంపులు పెట్టి దొంగ స్టాంపులను కూడా మన ఒంగోలునే స్టేట్లో ప్రతిరోజు చెప్పుకునే విధంగా ఒంగోలుని ఈ 3 నెలల లోపల మొత్తం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ అవినీతి డబ్బుతోటి మీకు తీసుకున్న ఇంట్లో ఉపయోగం ఉండదు. ఆ ఇంట్లో ఆ డబ్బులు తిన్నా కూడా అది ఎవరు అరగదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా పనులు చేసే పార్టీ కావాలా, మీరు ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం కావాలా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో చేస్తే ఈయన వచ్చిన తర్వాత మొత్తం కంపెనీలు వెనక పంపించాడు. వాళ్ళని డబ్బులు అడిగి వాళ్ళని భయపెట్టి భయప్రాంతం చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఉండి ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయినంటే సైకో అనకూడదని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మాకేమీ పిచ్చి కాదు అనటానికి, లేకపోతే మేమేదో కావాలని మాట్లాడటం కాదు. ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ కక్ష సాధింపులు అనేది మొదలైంది. ఎవరిని ఎంతమందిని పార్టీ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారో, ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో నువ్వు తెలుసుకో. మీ కార్యకర్తలతో మాట్లాడు, మీ లీడర్లతో మాట్లాడు. కాబట్టే మేము సైకో అంటున్నాం. ఈరోజు పార్టీలోకి అభిమానంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తారు, వాళ్ళని మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే నేను సైకో అన్నా. నువ్వేదో వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, ఖబర్దార్ గిబర్దారులు అంటే చాలా మాట్లాడతాం మేము కూడా. నువ్వేదో చాలా ఒక రకంగా ఒక పక్కే చూసావు, మేమేం గమ్ముకుండే వాళ్ళం కాదు. మేము కూడా చాలా, నువ్వేదో డబ్బు, నీ దగ్గర అవినీతి డబ్బు ఉండొచ్చు, మన దగ్గర జనాలు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టారాజ్యంగా కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. కొడుకుని కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడకుండా మా పనులు ఎవరైనా చేసేవి చేస్తారు. అంతేగాని మా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తే మేము ఊరుకునేది లేదు. సైకో, బుల్లి సైకో అని అంటానే ఉంటాం, శిశేంద్రి అని అంటానే ఉంటాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా ఒకటే మీకు తెలియజేస్తున్నా, టైం అయిపోయింది కాబట్టి మనకి ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో దాంట్లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము రాగానే ఇల్లు ఇచ్చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ఇంకా లేకుండా ఉన్నారో 2 సెంట్లు భూమి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బలపరిచి, ఎందుకు బలపరచాలంటే మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ జగన్మోహన్ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో. ముఖ్యంగా 56 కార్పొరేషన్లు పెట్టాడు, బీసీ కార్పొరేషన్లు. ఒక్కళ్ళకు కూడా ₹1 ఇవ్వాల. ఆ చైర్మన్లకి కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీల కోసం బీసీల డిక్లరేషన్లో క్లియర్గా చెప్పున్నాడు. ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బీసీలకు కూడా పెన్షన్ ఇవ్వటం అనేది మనకి చాలా చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం, అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎట్లా రక్షణ చట్టం ఉందో అదేవిధంగా బీసీలకు కూడా రక్షణ చట్టము తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడాయి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో 34% రిజర్వేషన్ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 24%కి కుదించాడు. అంటే దాదాపు మనకి ఒక 10% పైన రిజర్వేషన్లు కోల్పోయాం. అది మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 34% చేయడానికి మేనిఫెస్టోలో పెట్టున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మనం ఇప్పుడు దాకా డిస్ప్లే చేసుకున్నాం. ఒంగోలు నియోజకవర్గాన్ని దామచల జనార్దన్ రావు గారు ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ఆయన చేసిన రోడ్లు కానీ, కట్టించిన బ్రిడ్జీలు కానీ, అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ, డివైడర్లు కానీ ఎంత అభివృద్ధి చేశాడో ఈ 5 సంవత్సరాలు అంత వెనకపోయాం. కాబట్టి మళ్ళా మన జనాన్ని మనం మళ్ళా రక్షించుకోవాలంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి మనం అందరం తప్పకుండా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా మన జనార్దన్ రావు గారికి మనం ఆత్మీయంగా మనందరమే ఈరోజు గౌరవించుకొని రేపు రాబోయే రోజుల్లో మనందరం సపోర్ట్ చేసి మంచి మెజార్టీ తోటి మనందరం గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను పేరు పేరున తెలుపుకుంటూ నమస్కారాలు.
నేను మీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడడానికి నాకు టైం ఇచ్చే పరిస్థితిలో లేరు. ఎవరు ఏ పార్టీ మనల్ని గౌరవించిందో ఆ పార్టీని మనము భుజానేసుకొని మొయ్యాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ. చాలా బీసీ కులాలు ఉన్నాయి, చాలామంది ఉన్నప్పటికీ కూడాను అందులో ఒక అవకాశము మొదటి నుంచి కూడా ఈ జిల్లాలో మనకు ఛాన్స్ ఉంది. అయితే నాకు ఒక కోరిక ఉంది. ఈ సభ ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను, మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా దయచేసి మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఎందుకు ఓటేయాలనే దానికి నేను చాలా చెప్పగలను, కానీ నాకు అవకాశం లేదు మాట్లాడటానికి. కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి సమావేశాన్ని ఈరోజు మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ సభను చూస్తే ఖచ్చితంగా చాలా విషయాలు మీతో మాట్లాడాలన్న అవసరం ఉంది. అలాగే మాకున్నటువంటి బాపట్ల పార్లమెంట్లో ఈ 3 నియోజకవర్గాలు 4 తర్వాత ఇంకో 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా గెలవాలనేటువంటి ఆశ, కోరిక ఈ ప్రాంతంలో మేము ఉన్నందుకు మాకు యాదవ సోదరులందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే వైవి సుబ్బారావు గారు చెప్పిన మాటకి నేను ఒక మాట చెప్పక తప్పదు. కొద్ది రోజుల పాటు మొత్తం 3 జిల్లాల్లో ఒక యాదవుడు కూడా టికెట్ ఇవ్వకపోతే ప్రతిరోజు మాకు ఫోన్లో నరకం చూపించారు మన వాళ్ళు. నాకు టికెట్ ఇచ్చే వరకు నరకమే చూపించారు, మీకు తెలీదు. ఇంకా ఎందుకు మీరున్నారు, ఇంకా ఇదేందని ఓపిక పట్టాలి. ఈ రోజున ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎమ్మెల్యేలు ఒంగోలులో పనిచేశారు, కానీ జనార్దన గారి టైంలో ఏమి అభివృద్ధి జరిగిందనేది ఒకసారి మనసుకు తెచ్చుకోవాలి. మనం జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పాల్సి వస్తే కనీసం ఒక 10 నిమిషాలన్న టైం కావాలి. ఈరోజు ఒక రాక్షసుడు పాలనలో మనం ఉన్నాం. ఈరోజు ఒక రాజధాని లేదు మనకి. ఈరోజు ఏది మాట్లాడటానికి వీలైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి ఒక మాట చెబుతున్నా, భూమి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ వాళ్ళ రిజిస్టర్ ఆఫీసులో పెట్టాలంట. దాని మీద జరిగినటువంటి విషయంలో ఇవాళ ఒక చేనేత కుటుంబం 3 వ్యక్తులను బలి తీసుకున్నది. 3 వ్యక్తుల్ని బలి తీసుకోవడం జరిగింది. ఇంకా ఎంతమందిని చంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనకేంటి, మన దాకా వస్తే గాని మనకు తెలియదు అనుకుంటే మాత్రం కష్టం. ఇదే జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలా. ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ ఒక్క ఆయన తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బయట రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తాడా అని. ఈ రోజుకి నేను చెప్తున్నాను, 4 సంవత్సరాలు 11 నెలలు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ వ్యవస్థ కానీ ఏ వ్యాపారస్తుడు కానీ ఎవడు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఒక్కడంటే ఒక్కడు కూడా రోడ్డు మీదకి వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేశారంటే ఎటువంటి పాలన జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ అందరికీ నాకు ఒకటే మనవి, ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది మనది, కానీ మనందరం కూడా దృష్టి పెట్టాలి. ఎవరు మనకు సహాయం చేశారు, ఎవరి కాలమందు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని మీరు పోల్చుకోండి. ఏ కాలమందు అభివృద్ధి జరిగిందో మీరు గమనించుకొని యాదవ సోదరులందరూ కూడా మమ్మల్ని పిలిపించినందుకు ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే అభ్యర్థి కూడా మాట్లాడాలి కాబట్టి ఒక్క నిమిషంలో ముగించాలనుకుంటున్నాను. గోపాల్ నగరం అంటే ఒకప్పుడు ఒక పేరుండేది, తెలుగుదేశం పార్టీ అడ్డా అని. కానీ ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకుల అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరూ బలైపోయారు. మరలా ఈరోజు ఈ యాదవ ఆత్మీయ సమావేశం చూస్తే
గోపాల్ నగరంలో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంగా మోగించిద్దంటానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే యాదవ సోదరులందరూ కూడా గుండె ధైర్యంతో బయట తిరిగిన రోజులు ఉండవు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని అడ్డగోలుగా చీల్చి ఎవరైతే బీసీలుగా కలిసికట్టుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా చీల్చి 56 కార్పొరేషన్లు అని చెప్పి ఈరోజు పెట్టారు. కానీ ఆ కార్పొరేషన్లు ఎక్కడున్నాయో తెలియదు, ఆ చైర్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కళ్ళకు కూడా లోన్లు వచ్చినటువంటి దాఖలు. మనం అందరం ఒకటే ఆలోచించాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరికీ కూడా ఆత్మగౌరవం చాలా ముఖ్యం. యాదవ్ సోదరులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఒంగోలుకి మన గోపాల్ నగరంకి అభివృద్ధి కావాలా, లేకపోతే ఎక్కడో గోవాకి పోయి శ్రీలంకకు పోయి క్యాసినో ఆడుకునే పంజాలు ఆడుకునే ఎమ్మెల్యే అభ్యర్థి కావాలా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇదొక్కడే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, మన సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి జనార్దన్ గారు కావాలా, లేకపోతే పేకాటాడుకొని లక్షల్లో కోట్ల పంజాలు పెట్టేటటువంటి బాల్యాన్ని కావాలా గుర్తు తెచ్చుకోండి. అలాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొకసారి మన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన పిల్లలు కూడా రాబోయే భావితరాలు కూడా పేకాటకిను పంజాలకి వ్యసనపరులుగా మారుతారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి నాయకుడు కాదు మనకు కావాల్సింది. మన సమస్యలు తీర్చి మన మధ్యలో ఉండి మన అవసరాలు మన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి జనార్దన్ గారు విజయం మనకి చాలా ముఖ్యం. ఈ ఎన్నికలు రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు సాధారణమైనటువంటి ఎన్నికలు కాదు, ఒక రాక్షసుడిని అంతమొందించడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే విధంగా ఉన్నటువంటి 3 శక్తులు కూడా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా రావణాసుడిని అంతమొందించడానికి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని తరిమి కొట్టేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. కాబట్టి మనందరం కూడా రేపు జరగబోయే మే 13 ఎన్నికల దాకా ఇంకా 50 రోజులు ఉంది. ఈ 50 రోజులు కూడా కష్టపడి ఎవరైతే ఓటు వేయలేదో, ఎవరైతే ఓటు వేయాలో అందరినీ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకువెళ్లి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బాలికల బంగారు భవితకు బాటలు వేస్తూ సాధారణ విద్యార్థుల్లో అసాధారణ ఫలితాలు సాధిస్తూ ప్రత్యేకంగా బాలికల కోసమే స్థాపించబడిన విద్యా సంస్థ శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ ఒంగోలు. అంకిత భావం గల అధ్యాపకేతర సిబ్బందితో నైతిక విలువలతో కూడిన నిత్య నూతన విద్యా ప్రమాణాలతో ఆప్యాయత అనురాగాలతో విద్యనందిస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయిరాం. మేమందిస్తున్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఐఐటి, జేఈఈ మెయిన్, నీట్, ఎంసెట్లకు ప్రత్యేక శిక్షణ, విశాలమైన క్లాస్ రూమ్స్, చక్కని హాస్టల్ వసతి, పరిశుభ్రమైన డైనింగ్ హాల్ను కలిగి మేనేజ్మెంట్ వారి నిరంతర పర్యవేక్షణలో విద్యార్థులను అలరిస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయిరాం. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్, బాలికలకు మాత్రమే. మంగమూరు రోడ్ జంక్షన్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురు, సాంబశివనగర్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 9100119131, 9100119132, 9100119136. శ్రీ సాయిరాం తోడుంటే విజయానందం మీ వెంటే.